నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. పట్టణీకరణ విస్తరిస్తుంది. ఎక్కడైనా కొద్దిపాటి ఖాళీ స్థలం ఉన్నా వదలకుండా నివాసాలను ఏర్పాటు చేసుకుంటున్నారు నగరవాసులు. తద్వారా నగరాల్లో పచ్చదనం కనుమరుగవుతుంది, కాలుష్యం అధికమవుతుంది. ఈ క్రమంలో కొంతమంది ప్రకృతి ప్రేమికులు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మిద్దె తోటలను సాధనాలుగా వినియోగిస్తున్నారు. పలు రకాల మొక్కలను మేడ మీదే పెంచుకుంటూ ఇటు వ్యాపకంతో పాటు సొంతంగా ఆహారాన్ని పండించుకుంటున్నారు. అలాంటి మిద్దె సాగుదారులను ఎంతో మందిని మీ నేలతల్లి మీకు పరిచయం చేసింది. ఇక ఇవాల్టి కార్యక్రమంలో గత 12 ఏళ్లుగా విభిన్న రకాల పూలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను మేడ మీదే పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న కూకట్పల్లి హెచ్ఎంటీ హిల్స్ కి చెందిన శ్రవంతి మిద్దె తోట సంగతులను తెలుసుకుందాం పదండి. హాయ్, హలో, నమస్తే. ఈ రోజు నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోయే టెర్రస్ గార్డెన్ అయితే కాదండి, చిన్నపాటి చిట్టడివినైతే తలపిస్తోంది. ఇంకా లేట్ చేయకుండా ఇంత బ్యూటిఫుల్ గార్డెన్ విశేషాలేంటో తెలుసుకుందాం. అందుకోసమని ఈ రోజు మనం హెచ్ఎంటీ హిల్స్ కూకట్పల్లిలోని శ్రవంతి గారి టెర్రస్ గార్డెన్ ని చూడడానికి వచ్చేసాం. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. శ్రవంతి గారు గార్డెన్ లో ఆల్రెడీ ఏదో పని చేస్తున్నట్టున్నారు, వెళ్ళి కలుద్దాం. హాయ్ శ్రవంతి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. మీరైతే గార్డెన్ ఎలా ఉందో మీరు కూడా అలాగే ఉన్నారు. థాంక్యూ. ఒక్కసారి మిమ్మల్ని మీరు మా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ చేసుకుంటే ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేది. తప్పకుండా. నా పేరు శ్రవంతి అండి, మాది హెచ్ఎంటీ హిల్స్ కాలనీ కుకట్పల్లిలో ఉంటుంది. నేను ఎంటెక్ కంప్లీట్ చేశాను. బిఫోర్ మ్యారేజ్ అయితే నేను జావా డెవలపర్గా వర్క్ చేసేదాన్ని. ఓకే శ్రవంతి గారు, ఈ గార్డెన్ని చూస్తే అయితే ఒక చిన్నపాటి అడవిని చూసినట్టే అనిపిస్తుంది నాకైతే. సో ఈ ఆలోచన ఎట్లా వచ్చింది, అంటే ఎవరిని ఇన్స్పైర్ అయ్యి మీరు స్టార్ట్ చేశారు, అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? తప్పకుండా. ఇన్స్పిరేషన్ అంటే మా అత్తయ్య గారే. బిఫోర్ మ్యారేజే ఉండేది మాకు గార్డెన్, మా అత్తయ్య గారు రన్ చేసేవాళ్ళు. ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా నాకు మొక్కలు ఇది ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. అట్లాగూ కొంచెం ప్లేస్లో ఉండేది, దాన్ని మా అత్తయ్య గారు నేను కలిసి ఇంకా ఎక్స్పాండ్ చేసామన్నమాట చాలా. ఓకే. అప్పుడు ఓన్లీ 4 పూల మొక్కలు, జస్ట్ ఇంట్లో పూజకు సరిపడా పూల మొక్కలు స్టార్టింగ్ 12 ఇయర్స్ బ్యాక్. 12 ఇయర్స్ నుంచి ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ ఇంత టైం, అంటే నార్మల్ గార్డెన్ వాటికంటే దీనికి ఇంకెక్కువ టైమే పడుతుంది ఖచ్చితంగా. సో ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే నాకైతే తెలుసుకోవాలని ఉంది ఇంత మంచి బ్యూటిఫుల్ గార్డెన్ గురించి. కానీ కాసేపు అలా కూర్చొని రిలాక్సింగ్ గా మాట్లాడుకుందాం, ఓకేనా? 12 ఇయర్స్ ఒక టెర్రస్ గార్డెన్ నడపడం అనేది చిన్న విషయం అయితే కాదు. చాలా టైం టేకింగ్ ఉంటుంది, చాలా మెయింటెనెన్స్ ఉంటుంది, ఒక సపోర్ట్ కావాలి. అసలు ఇదంతా ఫస్ట్ ఈ 12 ఇయర్స్ నుంచి ఎలా పాసిబుల్ అయింది? 12 ఇయర్స్ నుంచి అంటే అంతకుముందు మా అత్తయ్య గారు రన్ చేసేవాళ్ళు. కొంచెం ఒక చిన్న బిట్లో ఉండేదన్నమాట. ఒక 8 ఇయర్స్ నుంచి మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గార్డెన్ అనేది ఇలా ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. స్టార్టింగ్లో మాకు ఉండే స్ట్రగుల్స్, అంటే ప్రతి గార్డెనర్కి అప్పుడు లెర్నర్స్ కదా, అంత ఏం తెలిసేది కాదు. ఏది ఎలా దాన్ని నివారించుకోవాలి, ఏమైనా కీటకాలు వస్తాయి కానీ లేదంటే ఆకు ముడత ఇట్లాంటివి వస్తూ ఉంటాయి, అవేమీ తెలిసేది కాదు. తర్వాత ఎక్స్పెరిమెంట్స్ స్టార్ట్ చేసాము. ఓకే, ఎలా చేసుకోవాలి అనేది, కుండీలు కావచ్చు, లేకపోతే ఎలా పెట్టాలి అనే మెథడ్ కావచ్చు. ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళందరికీ చాలా డౌట్స్ ఉంటాయి. సో అలా మీకు వచ్చిన డౌట్లు నేర్చుకొని సక్సెస్ అయినవి ఏమైనా చెప్తారా? స్టార్టింగ్లో వచ్చేసి మేము ఓన్లీ మట్టి మాత్రమే వేసాము. ఓకే, చిన్న ఏరియాలో ఉందని చెప్పాను కదా ఒక మడి, అందులో మట్టి మాత్రమే వేసాము. దాని తర్వాత దాని నుంచే మేము నేర్చుకున్నాం. ఓకే, ఒక మట్టి వేస్తే వెయిట్ ఎక్కువ అయిపోతుంది అండ్ ఒక బెడ్ రాయిలాగా అయిపోతుంది మట్టి. ఇలా కాకుండా గుల్లగా ఉండాలంటే ఏం చేయాలి అనేది దాని నుంచి మేము నేర్చుకున్నాము. పాటింగ్ సాయిల్ మిక్స్ వచ్చేసరికి చిన్న పాట్స్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఈ మొక్క ఉంది, దీనికి సైజ్ పాట్ సరిపోతుంది, ఇంతకంటే తక్కువైనా సరిపోతుంది. సో అలా ఏ పాట్కి ఎంత అనేది మాకు ఒక ఐడియా వచ్చేస్తుంది కదా. మనకి ఒక పెట్టుకుంటాం కదా, ఒక మొక్క పెట్టుకుంటే ఓహో ఇది ఇంకా బాగా గ్రో అవుతుంది, సో దీన్ని కొంచెం పెద్ద పాట్లో రీపాట్ చేసుకోవాలి అనేది ఎవరికైనా చూడగానే ఒక ఐడియా వచ్చేస్తుంది. స్టార్టింగ్లో ఎవరికి తెలియదు కాబట్టి అందరూ చిన్న పాట్స్లో పెడతారు లేదా పెద్ద పాట్స్లో పెడతారు. మీడియంలో ఎవరు పెట్టరు, ఐదర్ చిన్నది లేదా పెద్దది, రెండిటికే ఉంటుంది. ఇంకా సాయిల్ మిక్స్ వచ్చేసరికి మేము వర్మీ కంపోస్ట్ ఎక్కువ వేసేవాళ్ళం. స్టార్టింగ్లో తెలియక కోకోపిట్ ఎక్కువ వేసాము. దాని ద్వారా మొక్కలు ఏంటంటే పడిపోతున్నాయి.
ఇలా ఎందుకు పడిపోతున్నాయి అని చెప్పి మళ్ళీ మేమే అబ్జర్వ్ చేసుకున్నాం. దాని తర్వాత వర్మీ కంపోస్ట్ ఎక్కువ వేసాం, కోకోపీట్ తగ్గించి. మట్టిలో చీమలు రావటం మొదలెట్టాయి, చిన్న చిన్న పురుగులు కానీ చీమలు కానీ. దీనికి ఏంటి అని చూసాం, వేప పొడి, వేప పిండి ఉంటుంది కదా, అది మిక్స్ చేసామన్నమాట. అంటే 1 by 1 ఎక్స్పెరిమెంట్స్, మాకు మేమే ఎక్స్పెరిమెంట్స్ చేసుకొని, అంటే ఒకేసారి ఇన్ని మొక్కలు పెట్టలేము కదా, కొన్ని స్టార్టింగ్లో పెడుతూ ఉంటాం కదా. సో ఒకదానికి ఒకటి మిక్స్ చేసి, ఒకదానికి ఇంకొకటి మిక్స్ చేసి పాటింగ్ మిక్స్ అలాగూ స్టార్ట్ చేసామన్నమాట. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంత అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయాలి అంటే ఎంతవరకు ఇన్వెస్ట్ చేసి స్టార్ట్ చేయొచ్చు అంటారు? తక్కువ ఇన్వెస్ట్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏంటంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ అనే చెప్పాలి, జీరో ఇన్వెస్ట్మెంట్ అని చెప్పకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం మట్టి కొనుక్కోవాలి కాబట్టి, ఈ పాట్స్ అంటే మనకి వాటర్ క్యాన్స్ ఉంటాయి, సో ఇది ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇట్లా యూజ్ చేయొచ్చు. బకెట్స్ కానీ పగిలిపోయిన బకెట్స్ అట్లా యూజ్ చేయొచ్చు. మట్టి మాత్రం కొనుక్కోవాలి కాబట్టి అదొక ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఇక ఎలా స్టార్ట్ చేయొచ్చు అంటే, టొమాటోస్ మనం ఇంట్లోకి తెచ్చుకుంటాం కదా, అదొక ముక్క స్లైస్ లాగా కట్ చేసి దాన్ని మట్టిలో పెట్టినా మనకి చక్కగా వచ్చేస్తాయి. సో అది వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, ఓన్లీ మట్టి కొనుక్కొని పెడితే సరిపోతుంది. ఇంట్లో ఉండే పుల్లటి మజ్జిగ, వాటికి ఏమైనా కేర్ అది అంటే పుల్లటి మజ్జిగ స్ప్రే చేసుకున్నా సరిపోతుంది. మీకు ఎంత టైం పడుతుంది అసలు డైలీ మెయింటెనెన్స్కి? అది అసలు మీరు టైం అనేది ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నారు? వాటరింగ్ వచ్చేసరికి 2 hours పడుతుంది ఈజీగా. ఓకే. ఇంకా వాటరింగ్ చేస్తూనే ఫస్ట్ గార్డెన్ ఎక్కటం, మనకి హార్వెస్ట్ చేసుకోవడానికి ఏమున్నాయో ఒకసారి చూసుకుంటాం. దాని తర్వాత ఎండిపోయిన ఆకులు కానీ మొక్కల్లో ఏమైనా వచ్చాయా చీడపీడలు అట్లాంటివి చూసుకుంటాం. దాని తర్వాత వాటరింగ్ అంతా కలిపి ఒక 3 hours అలాగా పడుతుంది. ఈవినింగ్ టైమింగ్స్లో పెట్టుకుంటాం. ఓకే. సమ్మర్ కాబట్టి ఈవినింగ్స్లో పెట్టుకుంటాను, లేదా మిగతా సీజన్స్ అంతా కొంచెం సన్లైట్లో అట్లా పెట్టుకుంటాను. ఓకే. ఇప్పుడు సమ్మర్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి, ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ వచ్చేసింది కూడా, ఎండలు చాలా మండిపోతూ ఉన్నాయి. సో మొక్కలు అనేవి అంటే ఎండిపోతూ ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, ఎండిపోతూ ఉంటాయి, ఎంత వాటరింగ్ చేసినా కూడా నిర్జీవంగా కనిపిస్తుంటాయి. సో ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది అంటారు? ఫస్ట్ ఎక్కువ తేమ ఉండేలా చూసుకోవాలి. వీలైతే 2 పూటల మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాటర్ ఇచ్చేలా చూసుకోవాలి. దానికంటే ఇంకొకటి ఏంటంటే షేడ్ నెట్, గ్రీన్ షేడ్ నెట్ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. ఇంకా కొంతమంది అంత బడ్జెట్ ఎఫర్ట్ చేయలేననే వాళ్ళు కూడా ఉంటారు. ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదా, అవి చెట్టు మొదట్లో వేసినా కూడా మొక్కకి ఎప్పుడూ తేమగా ఉంటుందన్నమాట. ఓకే. అప్పుడు ఎక్కువ డ్రై అవ్వదు, తేమగా ఎండిపోకుండా ఉంటాయి మొక్కలు. సమ్మర్లో ఎంతైనా మొక్క పైన కూడా వాటర్ ఇస్తూ ఉండాలి, వాటర్ చల్లుతూ ఉండాలి. అంటే నార్మల్ డేస్ కన్నా కూడా సమ్మర్లో ఎక్కువ వాటరింగ్. అవును. ఇప్పుడు కరోనా టైంలో చాలా మంది కరోనా నుంచే టెర్రస్ గార్డెన్ అనేది స్టార్ట్ చేశారు. ఎందుకు అంటే ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవాలి, బయట కొనడము మంచిది కాదు అనే దాంతో స్టార్ట్ చేశారు. కానీ మీరు 12 years నుంచి రన్ చేస్తున్నారంటే మీరు ఫస్ట్ నుంచి కూడా ఆర్గానిక్ గానే ఫుడ్ తీసుకోవడము, అంటే ఆర్గానిక్ అనే దాని మీద ఒక ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది మీకు. రీసెంట్ గానే నేను ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద అవార్డు కూడా తీసుకున్నాను, వావా అవార్డ్స్ నుంచి అవార్డు కూడా వచ్చింది అనమాట ఆర్గానిక్ ఫార్మింగ్. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ అన్ని ఆర్గానిక్గానే చేసుకుంటాం. వర్మీ కంపోస్ట్ ఇంట్లోనే చేసుకుంటాను. నీమ్ ఆయిల్, నీమ్ ఆయిల్ అంటే కూడా ఒక్కొక్కసారి కొంటాను, ఒక్కొక్కసారి నీమ్ ఆయిల్ నాకు వేప చెట్టు కూడా ఉంది, దాని నుంచే నేను రెడీ చేసుకుంటాను. అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది దాన్ని? వేపాకులు ఉంటాయి కదా, అవి మిక్సీ చేసేసి దాన్ని బాగా ఉడకపెడతాను అనమాట. ఉడకపెట్టిన తర్వాత బాగా చల్లారి దాన్ని ఒక 2-3 days స్టోర్ చేస్తాను. దాని నుంచి స్ప్రే చేసేస్తాను. సో ఇక్కడ అంటే ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి, ఎన్ని రకాల కూరగాయలు ఉన్నాయి, అసలు ఏమేమి ఉన్నాయి? రేర్ ప్లాంట్స్ ఇంకేమైనా ఉన్నాయి? నా దగ్గర రేర్ వచ్చేసి జబూటీ కవా అని, మీరు ఎక్కడ వినుండరేమో పేరు, అది షుగర్ పేషెంట్స్ కి బాగా పనిచేస్తుంది. అది ఫ్రూటింగ్ ఎలా వస్తుంటే మీకు నేరేడుకాయలు తెలుసు కదా, ఆ విధంగా ఉంటుంది. తింటారా అది? షుగర్ పేషెంట్స్ జబూటీ కవా. ఓకే. అదొకటి ఉందన్నమాట నా దగ్గర. అది మామూలుగా ఫ్రూటింగ్కి వచ్చేసరికి 4 years పడుతుందంట. నాకు 3 years అయింది, వెయిట్ చేస్తున్నాను నేను కూడా. అండ్ ఎర్ర తోటకూర, ఎర్ర బచ్చలి కూర, సిలోన్ బచ్చలి, సోయ కూర, పొన్నగంటాకు, పాలకూర, చుక్కకూర, అన్ని రకాల ఆకుకూరలు నాకు ఉన్నాయి. అసలు మేము ఆకుకూరలు అనేది అయితే ఎప్పుడు బయట కొనం, అస్సలు కొనం. పైన సగం ప్లేస్ లో నెట్ ఉంది, సగం లేదు. అవును. సో ఎందుకో మధ్యలో ఆగింది, ఇది ఇంకో లుక్ దీనికి ఉండేది అని అనిపించింది చూస్తే. కానీ చాలా అంటే చాలా ప్లాన్డ్ గా
చాలా మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నారు, అదైతే తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కడ ఏది రాకుండా, పెస్టిస్ రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు నాకైతే కొన్ని కనిపించాయి. సో అవన్నీ ఎక్కడ ఏమున్నాయి అనేది అయితే ఒక్కసారి మనం ఒక రౌండ్ వేస్తూ చూద్దాము. నాకైతే చాలా ఈగర్గా ఉందన్నమాట చూడాలి అని. మీకు ఇప్పుడు మల్బరీస్ కూడా చూపిస్తాను, కోసిస్తాను కూడా. మేడం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామా? ఇక్కడ మీరు చూస్తారు మాది ప్రతి అమ్మాయికి ఇష్టమైన గోరింటాకు, ఇది కూడా పెట్టేసాము. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి పేపర్ ఫ్లవర్స్ మీకు ఐడియానే ఉంటుంది కదా, షోకేస్ కోసం కదా. ఓకే, చాలా రకాలు ఉన్నాయన్నమాట. సో ట్యాంగిల్ హార్ట్ ఇది ఎక్కువ పెంచుతాను. చాలా మంది మొక్కలు అడుగుతూ ఉంటారు మీ దగ్గర ఉన్నాయి మాకు ఏమైనా షేర్ చేయగలరా అని. సో ఇవంతా పెంచుతూ ఉంటాను ఎక్కువ. ఇది అంటే ఇవి ఓన్లీ షోకేస్ వరకేనా? అవును. ఓకే. హ్యాంగింగ్కి బాగుంటాయి. టర్టిల్ వైన్ కానీ, ట్యాంగిల్ హార్ట్ కానీ, ఓకే, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. అందుకోసం ఇవి ఎక్కువ పెంచుతాను. ఏ మొక్కలో ఉన్నా అలా ఉంచేస్తాను అనమాట. ఓకే. ఇక్కడ ఒకటి కుండీ బుద్ధిని టైప్ షోకేస్ లాగా యాక్చువల్గా మా పాప కోసం పెట్టాము, తను చిన్నప్పుడు ఆడుకునేదన్నమాట, అందుకోసం పెట్టాను. ఓకే. సో ఇక్కడ చూస్తే సపోటా అన్నమాట. ఎప్పుడు పెట్టారు ఇది? ఇది 5 years అవుతుంది. ఓకే. అంటే ఫ్రూటింగ్ ఎలా ఉంటుంది? నాకు 365 days ఒక్క సపోటా అయినా వస్తుంది. ఓకే. ఓకే. ఈ ఫ్రూట్స్ మొక్కలు పెంచాలనే కాన్సెప్ట్ అయితే మాత్రం మా పాప పుట్టాకే వచ్చింది. ఓకే. తనకి ఆర్గానిక్ ఒక్క ఫ్రూట్ అయినా ఇవ్వాలి ఆర్గానిక్ లో అని చెప్పేసి తన పుట్టాకే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాము. ఆ విధంగానే ఫ్రూట్స్ కూడా ఎక్కువ పెంచుతున్నాము. అయితే మల్బరీస్ చూసారు కదా. యా, అది ఎప్పుడు పెట్టారు? ఏదండి ఈ మల్బరీస్ 2 years అవుతుంది. ఓకే. ఫ్రూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఫ్రూటింగ్ నాకు 8 months నుంచే స్టార్ట్ అయింది. మొక్క నేను చాలా చిన్నది పెట్టాను, 1 month మొక్క పెట్టాను, 8 months నుంచి స్టార్ట్ అయింది. చాలా స్వీట్ గా కూడా ఉంటాయి అసలు. ఫ్రూట్స్ చాలా ఉన్నాయి, మోసంబి, నారింజ, లెమన్, జామకాయలు 2-3 varieties ఉన్నాయి. అండ్ ఫ్లవర్స్ లో కూడా చాలా రేర్ గానే ఉన్నాయి, చాలా వెరైటీస్. గులాబీలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే వైట్ బ్రింజాల్. ఓకే. ఇది సీడ్స్ కోసం ఉంచాను, చాలా మంది అడుగుతున్నారు వైట్ బ్రింజాల్ సీడ్స్ కోసం. అవును, అంటే నార్మల్ గా బ్రింజాల్స్ కనిపిస్తూ ఉంటాయి కానీ వైట్ చాలా తక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇది సీడ్స్ కోసం ఉంచేసాను అన్నమాట. ఓకే. ఇది సొరకాయ. ఓకే. చాలా అంటే చాలా బాగుంది. ఫ్రూటింగ్ కి సంబంధించి అయితే అంటే తెలుస్తుంది ఎన్ని నెలల కష్టం అసలు ఇది అనేది అయితే తెలుస్తుంది. చాలా ఫ్రెష్ గా ఉన్నాయి అన్ని కూడా. అండ్ గులాబీలు కూడా మీకు ఇలా చూస్తే చాలా వెరైటీస్ ఉంటాయి అండ్ ఫ్రెష్ గా కూడా ఉంటాయి. ప్రతి పువ్వు, ప్రతి మొక్క. ఇది నాటు. ఇది వచ్చేసి తెల్ల నేరేడు. ఓకే. ఇక్కడ మామిడికాయ ఉంది, అది పూత స్టార్ట్ అయింది. పునాస మామిడి అంటారు కదా, అది ఎప్పుడైనా కాస్తూ ఉంటుంది. మామిడికాయ సీజన్ అయిపోయిన తర్వాత కూడా అది కాస్తూ ఉంటుంది. పునాస మామిడి. ఓకే. అది ఉందన్నమాట. అది కూడా ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటుంది. ఓకే. 3 years అయింది అది ఫ్రూటింగ్ స్టార్ట్ అయ్యి. ఇది కూడా నాటు అన్నీ నాటే ఉన్నాయి ఆల్మోస్ట్. ఓకే. ఇదంతా రోజెస్ సెక్షన్ కదా. అవును. ఓకే. ఇది వచ్చేసి బాన్సాయి మొక్క, చిన్న మొక్కని దాన్ని ఈ విధంగా చేశాను. ఇప్పుడు నేను ఇంకొక మొక్క రెడీ చేద్దామని ఈ చెట్టు. అంటే ఇప్పుడు దీని నుంచి బోన్సాయి చేయాలనుకోండి, ఎట్లా చేస్తారు? ఇది ఉంది కదా ఫస్ట్. ఓకే. ఈ మొక్కని మనం ఫస్ట్ గ్రాఫ్టెడ్ చేసుకోవాలి, దానికి రూటింగ్ సిస్టమ్ తీసుకురావాలి. దాని నుంచి మెయిన్ రూట్ ఏదో ఉందో అదైతే కట్ చేయాలి. ఓకే. అది కట్ చేస్తే మనకి ఈ విధంగా అవుతుంది. ఇది 10 years మొక్క. ఇది నిమ్మ? అవును, టేబుల్ లెమన్. అవును. ఓకే. అంటే నిమ్మ దానికన్నా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అది స్వీట్ గా కూడా ఉంటుంది. పులుపులాగా కాకుండా పులుపు స్వీట్ రెండు కలిపి. ఓకే. బాగుంటుంది. అంటే దేనికి యూజ్ చేస్తూ, టీలో అలా యూజ్ చేయొచ్చా? మామూలుగా డైరెక్ట్ గా అయినా తినేయచ్చు. ఓకే. అంత యూజ్ చేసేదాకా కూడా ఉంచాం. ఏదన్నా అలా పండుతుందని కనిపించగానే మా పాప వచ్చేస్తుంది, కట్ చేసుకొని తినేస్తుంది అనమాట. అదే హెల్దీ కదా. ఇక్కడ చూస్తే తమలపాకు 2 types ఉన్నాయి. అవునవును. ఇక్కడ చిన్నగా ఉన్నాయి ఆకులు, భలే ముద్దుగా. ఓకే. ఇక్కడ ఇవేమో లీవ్స్ లైట్ గ్రీన్ లో ఉన్నాయి, ఇది డార్క్ గ్రీన్ లో. కలకత్తా ఆకు అంటారు కదా. అవును, అదన్నమాట. అది కలకత్తా ఆకు, డార్క్ కలర్ లో ఉంటుంది. ఇది కూడా ఇది యాక్చువల్ గా తీగ జాతి అన్నమాట, బాగా పెరుగుతుంది. ఓకే. సో ఇది నేను ఈ విధంగా ప్రూన్ చేసుకున్నాను. ఓకే. ఇంతకు మించి చెట్టు పెరగదు. ఓకే. అంటే ఎలా చేశారు దాన్ని? మనకి కొమ్మలు వస్తూ ఉంటాయి కదా, దాన్ని కట్ చేసేసి ఒక వైర్ ఉంటుంది, దాంతో మొత్తం చుట్టేసాను. ఇంతకు మించి పెరగదు, కానీ మనకి ఫ్లవరింగ్ బాగా ఉంటుంది. ఓకే. ఓకే. సో ఇలా చేయడం వల్ల గ్రోత్ అనేది ఉండకుండా ఉన్నదే ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది.
అంటే టెర్రస్ గార్డెన్లో కాబట్టి మనం ఎక్కువ క్రీపర్స్ పెట్టుకోలేం, అన్నీ ఇవే ఉంటే పెట్టుకోలేం కాబట్టి మనకి తగ్గట్టు ఏ విధంగా మనం దాన్ని మలుచుకోవాలి అనేది కొన్ని అలా చేస్తూ ఉంటాను. ఇక్కడ చూసినట్లయితే దొండకాయ, ఇదంతా కూడా తీగ జాతికి సంబంధించి ఈ విధంగా వేసాము. సో ఇక్కడ వచ్చేసి ఇది ఏమో మామూలు దొండ, ఇది పెన్సిల్ దొండ. పెన్సిల్ దొండ అంటే చాలా సన్నగా ఉంటుంది, నాటు దొండ పెన్సిల్ దొండ అంటారు. ఒక్కసారి మనం దొండ తీగ పెట్టుకున్నాము అంటే దానికి ఇంకా మనం ఎవ్రీ ఇయర్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. 1 ఇయర్ చాలు, ఇంకా ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుంది. ఎండిపోయేది ఎండిపోతూ ఉంటుంది, మనకి స్టార్ట్ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ ఇదంతా దొండకాయలు వచ్చాయి కదా, ఇది ఎండిపోతుంది అనమాట. ఈ తీగ మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది లేదా పక్క నుంచి స్టార్ట్ అవుతుంది. దానంతట అదే సర్వైవ్ అయిపోతూ ఉంటుంది అనమాట. కాకపోతే ఏంటంటే ఒకటి ఎక్కువ తేమ ఉండేలా చూసుకోవాలి, డ్రై అవ్వకుండా తేమ ఉండేలా చూసుకుంటే దానంతటికి అవే సర్వైవ్ అయిపోయి వచ్చేస్తుంది. మీకు ఇక్కడ చూస్తే బచ్చల కూర, వావ్ చాలా హెల్దీగా ఉంది. బచ్చల కూర అనమాట. మీరు ఇందాక అక్కడ సొరకాయ చూసారు కదా, అది అయిపోయే టైంకి ఇది స్టార్ట్ అవుతుంది అనమాట నాకు ఇక్కడ. మామిడి, అలాగే మీకు పల్లెటూర్లలో ఎక్కువ చూసి ఉంటారు నారింజ. ఇక్కడ నారింజ అనమాట, నారింజ కూడా ఉన్నాయి నా గార్డెన్లో. ఇదిగోండి నారింజ, ఇది కూడా ఒక్కసారి పెట్టాను మొక్క, 365 days ఒక్క కాయ అయినా ఉంటుంది. ఎప్పుడు మినిమం ఒకటైతే ఉంటుంది, మ్యాక్సిమం ఇంకా 3-4 అయితే మినిమం ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్ పింక్ ఉండింది అండ్ అలాగే వైట్ కూడా. నారింజకి ఎరువులు ఎలా వాడుతూ ఉంటారు? నారింజకి ఎరువు వచ్చేసి అది రఫ్ అండ్ టఫ్ మొక్క, ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా పెరుగుతుంది. కొంచెం హెల్దీగా పెరగాలి అనుకుంటే వర్మీ కంపోస్ట్ ఇస్తే సరిపోతుంది. ఇది వచ్చేసి మోసంబి, ఇది నేను షేర్ చేయడం కోసం పెట్టాను. కొంతమందికి షేర్ చేస్తూ ఉంటాను, నాది ఒక 6 months 1 year అలా మొక్క పెట్టేసి ఇస్తూ ఉంటాను, లేదా 1 month 2 months అయినా సరే అడిగితే ఇస్తూ ఉంటాను. ఓకే, సో మీరు మంచిగా మెయింటైన్ చేయడమే కాకుండా ఇంత సక్సెస్ఫుల్గా చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు. అవును, నా దగ్గర ఉన్నవన్నీ మ్యాక్సిమం షేర్ చేయడానికి ట్రై చేస్తాను. రీసెంట్గా మా పాప బర్త్డేకి కూడా నేను తన 3rd birthday, సో కోవిడ్ మూలంగా పార్టీస్ చేయలేం కాబట్టి రీసెంట్గా తన బర్త్డేకి మొక్కలు డిస్ట్రిబ్యూట్ చేశాను అనమాట. ఇది వచ్చేసి పాలకూర, తోటకూర, కొయ్య తోటకూర. ఇవే కాకుండా ఇంకే ఆకుకూరలు ఏమేమి ఉన్నాయి? చూపిస్తాను. ఇది సోయకూర అంటారు. సోయకూర అంటే తింటారా అది? అంటే కర్రీ చేసుకొని నాన్ వెజ్లో ఎక్కువ వాడుతుంటారు. ఓకే. పాలకూరకి ఇంకొక టిప్ ఏంటంటే, ఇప్పుడు ఈ విధంగా వచ్చిన నార్ని మనం దీన్ని రీపోర్ట్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ ఆ మొక్క తీసి పెట్టుకుంటే బాగా వస్తుంది అనమాట పాలకూర. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఒకటి. సో మీకు ఇక్కడ పాలకూర చూపించాను కదా, ఈ విధంగా దాన్ని రీపోర్ట్ చేసుకోవాలి. రీపోర్ట్ చేసుకుంటే ఒక చెట్లాగి ఇలా వస్తుంది. ఓన్లీ మనం లీవ్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది, ఎప్పటికప్పుడు గ్రో అవుతూ ఉంటుంది. లీవ్స్ కట్ చేసి కొమ్మ అది ఉంటది కదా, కాండం టైప్ ది, అది పెట్టేయాలి డైరెక్ట్. ఓకే. వాటర్ యాపిల్. వావ్, ఇది సీజన్ కాబట్టి బాగా వస్తాయి. ఓకే, అంటే తింటారా దీన్ని? ఓకే. వాటర్ కంటెంట్ ఇదైతే రేర్ థింగ్ నేను చూసింది, అంటే నేను చూడడం ఫస్ట్ టైం. అంటే తెలిసి ఉంటది మీ అందరికి, నేను చూడడం ఫస్ట్ టైం, అందుకే ఈ క్వశ్చన్. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. ఓకే. ఇదేంటి? ఇది వచ్చేసి సెల్ఫ్ డ్రిప్ టబ్స్ అంటారు. ఓకే. సో ఇలా ఉంటుంది షేప్. మనం పెద్ద మొక్క అయితే 2 పెట్టుకుంటే సరిపోతుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే, సమ్మర్లో మనకి వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది కొంతమందికి, ఇళ్లలో చెప్పలేము కదా. సో అలాంటి వాళ్ళు ఈ వాటర్ టబ్ కనుక నింపితే మనం 4 days వరకు పెద్ద మొక్కలకైతే వాటరింగ్ ఇవ్వాల్సిన అవసరం అంటే ఎలా ఉంటుంది? ఇది ఎలా సెల్ఫ్ డ్రిప్ ఉంటుంది అనమాట, ఒక థ్రెడ్ లాగా. దీనివల్ల వాటర్ వెళ్ళిపోతుంది, కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి మొక్కలోకి, దానికి కావాల్సినంత తీసుకుంటుంది. పెద్ద మొక్క అయితే 4 days వస్తుంది, చిన్న మొక్కలు అయితే ఒక 6 days to 7 days వస్తాయి. అంటే పెద్ద మొక్కలకి పెద్ద కుండీలు అంటే ఇది పెట్టొచ్చు, చిన్న మొక్కలకి దొరుకుతాయి. ఇది ఒకటే సైజ్ దొరుకుతుంది, కాకపోతే మనం అడ్జస్ట్ చేసి పెట్టాలి. ఓకే. సో ఇందులో వాటర్ పోసుకోవాలి ఈ విధంగా. ఓకే. సో ఇలా ఇంకో దాంట్లో వాటర్ ఉన్నాయి, ఈ విధంగా వాటర్ పోయాలి, ఫుల్గా పోసేయాలి. పోసేసి మూత పెట్టాలి, ఎవాపరేట్ అవ్వకుండా ఉంటాయి. ఓకే. పెట్టుకుంటే మనకి 4 days వరకు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ డైరెక్ట్ మట్టిలో పెట్టకూడదు, ఈ థ్రెడ్ మట్టికి తగలకూడదు.
సో మట్టికి తగిలితే వాటరింగ్ అనేది సరిగ్గా రాదు. ఓకే. ఒక స్టోన్ వేసి దానిపైన ఇది పెడితే డిస్టర్బ్ అవ్వకుండా ఒక్కొక్క డ్రాప్ తీసుకుంటా ఉంటుంది. ఓకే, స్టోన్ ఏదైనా పెట్టి దానిపైన పెడితే డ్రాప్ పడుతూ ఉంటుంది. అవును. ఓకే, డైరెక్ట్ పెట్టకూడదు. మట్టి ఒక్కొక్కసారి ఫిల్ అయిపోతూ ఉంటుంది అనమాట, అందుకోసం. ఓకే, సో సమ్మర్ లో ఇది బెస్ట్, చాలా బెస్ట్. ఇది జబూటీ కబాబ్ చెట్టు. షుగర్, అవును, షుగర్ పేషెంట్స్ కదని చెప్పాను కదా, 4 years కని చెప్పారు వస్తుందని. ఓకే, సో 3 years అయింది, చూడాలి. సో ఇవి చిన్న చిన్న ఇలా బంచెస్ స్టార్ట్ అయింది అంటే ఫ్రూటింగ్ త్వరలో వస్తుందని అర్థం అంట. నేను ఒక నర్సరీలో తీసుకొచ్చాను అనమాట, టెరా ఆర్గానిక్స్. అంటే ఎలా ఇది మొక్కే తీసుకొచ్చాను, టెరా ఆర్గానిక్స్ లో తీసుకొచ్చాను. సో ఇక్కడ వచ్చేసి చిన్న ఉసిరికాయ, చిన్న ఉసిరి. అవును. ఓకే, సో కొంచెం ఎక్కువ సన్లైట్ కావాల్సినవి మాత్రం చూసుకొని ఎక్కువ ఎండలో పెట్టడము, కొంచెం తక్కువ సెమీ షేడ్ లో కావాల్సినవి తక్కువ. ఇప్పుడు ఇందాకనే అడుగుదాం అనుకున్నా, మనకి పక్కన బిల్డింగ్ అనేది అడ్డం ఉంది. సో ఒక ప్లేస్ లో ఎండబడుతుంది, ఇంకో ప్లేస్ లో నీడ్ ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారు, లేకపోతే వీటి గ్రోత్ ఎలా ఉంటుంది, ఎండబడింది వాటి గ్రోత్ ఎలా ఉంటుంది అంటే నేను డివైడ్ చేస్తాను. ఏ మొక్కలకి ఎండ బాగా కావాలి, ఏ మొక్కలకి సెమీ షేడ్ కావాలి అనేది. ఒక్కొక్కసారి మందార మొక్కలకి ఎక్కువ పేనుబంక వస్తుంది, వాటికి బాగా ఎండ కావాలి, ఎండలో పెడితే తగ్గిపోతుంది. సో అవన్నీ ఎండలోకి షిఫ్ట్ చేస్తాను. కొన్ని మొక్కలు ఉంటాయి, ఇప్పుడు ఈ ఉసిరి ఉంది, దీనికి ఎక్కువ ఎండ కావాలి, దీనికి ఎక్కువ ఎండ కావాలి. సో ఇది ఎండలో పెట్టేస్తాను. గ్రేప్ అంతే, ఎక్కువ ఎండ కావాలి. మల్లెపూలు, వీటికి ఎక్కువ ఎండ కావాలి. సో అలా డివైడ్ చేసుకుంటాను అనమాట. సో ఇందాక నేను మీకు చెప్పాను కదా, ఈ మడితో స్టార్ట్ చేశారు మా అత్తయ్య. దీంతో ఫస్ట్ స్టార్ట్ చేసింది దీంతో. ఇదంతా మల్లె తోటలాగా ఒక పెంచాలని ఒక కోరిక ఉండేది అనమాట. ఇదంతా మల్లెనే కదా? మల్లెనే, ఇదంతా మల్లెనే అనమాట. సో ఇందాక మీకు సొరకాయ చూపించినట్టు ఆ తీగ వచ్చి దానికి ఫ్రూటింగ్ వచ్చి ఆగిపోయే లోపు ఇక్కడ ఇవి వస్తాయి అనమాట. ఇక్కడ ఒకటి పెట్టారు చిన్నగా. అవును, ఇది బీరకాయ అనమాట. ఇలా ప్లాంట్ గా ఒకటి అయిపోతుంది, ఇంకొకటి బచ్చల కూర. ఓకే, ఇందాక అక్కడ చూసాను ఒకటి. అవును, చాలా హెల్దీగా ఉన్నాయి, చాలా పెద్ద కూరలు అయితే చాలా హెల్దీగా కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి ఇన్సులిన్ మొక్క. ఓకే, షుగర్ పేషెంట్స్ తింటూ ఉంటారు కదా, ఇన్సులిన్ అన్నమాట. ఇది లెమన్ గ్రాస్. అంటే షుగర్ కి సంబంధించిన ఎక్కువ పెంచుతున్నారు అంటే ఎవరికైనా యూజ్ అవుతుంది? మా అత్తయ్య గారికి యూజ్ అవుతుంది అంటే, తను షుగర్ పేషెంట్. సో మా అత్తయ్య గారు అనే కాదు, ఎవరు అడిగినా ఇస్తూ ఉంటా. లెమన్ గ్రాస్, టీ నార్మల్ గా గ్రీన్ టీ వాటికి టీ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ వామాకు అందరికి తెలిసే ఉంటుంది కదా. ఓకే, ఒకసారి వేసిన పాట్లో మళ్ళీ సేమ్ అదే జాతి వేయకూడదు. సపోజ్ ఇప్పుడు ఇది ఆకుకూర అంటే ఎప్పుడు ఉంటుంది 365 days. ఒక దాంట్లో ఇప్పుడు నేను బెండ వేసాను అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి బెండ అందులో వేయకూడదు. దాన్ని మార్చాలి ఏదో ఒకటి. ఎందుకని అంటే సాయిల్ కి ఒకటి అలవాటు చేయొద్దు. అంటే గ్రోత్ తగ్గిపోద్ది, మీకు కాయ అనేది చిన్న సైజ్ వస్తుంది. అదే వేరే పాట్లో వేస్తే డిఫరెన్స్ ఉంటుంది, అలవాటు పడకుండా ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి ఇలాచి. ఓకే, దీనికి ఎలా ఉంటుంది అంటారు? అంటే ఇలాచి అనేది డైరెక్ట్ ఫ్లవరింగ్ వచ్చి వస్తుందా? ఫ్లవరింగ్ ఏం రాదు, మీకు 4 years పడుతుందంట. 4 years. ఇది పెట్టి ఎన్ని ఇయర్స్ అయింది? 3 years అవుతుంది. ఓకే, ఇంకో 1 year వెయిట్ చేయాలి. ఆల్ స్పైసెస్ లీఫ్ అన్నమాట. ఓకే, అవును, నార్మల్ గా అంటే అన్ని స్పైసెస్ వాడకుండా ఇది ఒక ప్రిఫర్ చేస్తే చాలా అంటారు. అవును, చూసాను. ఆల్ స్పైసెస్ లీఫ్, ఇది బిర్యానీ లీఫ్, బే లీఫ్ అంటాం కదా, అదనమాట. ఓకే, అవి ఎండిపోయినాకనే ప్రిఫర్ చేసుకుంటారు కదా. ఇదైతే మామూలు ఇలా పచ్చిగా కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, మీకు అక్కడ చూస్తే మోసంబి చెట్టే వంగిపోయే అన్ని కాయలు ఉన్నాయి. అవునవును, అంటే ఎప్పుడు అలాగే ప్రతి సీజన్ అలాగే వస్తాయి, ప్రతి డే కూడా అలాగే ఉంటాయి అన్నమాట. అండ్ మీరు చూసినట్లయితే ఎర్ర తోటకూర. ఎక్కువ నేను నోటీస్ చేసింది ఏంటి అంటే, ఎక్కువగా హ్యాంగ్ చేసుకునే మొక్కలు ఎక్కువగా ఉన్నాయి. అంటే నాకు తెలిసి మీరు ఒక లుక్ బాగుంటుందని ప్రిఫర్ చేసి ఉంటారు. అంటే అదే ఇప్పుడు పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, సో దానివల్ల ఒక 1 year నుంచి మెయింటెనెన్స్ అనేది సరిగ్గా లేదు. సో మళ్ళీ స్టార్ట్ చేశాను దాన్ని, మళ్ళీ ప్రీవియస్ లుక్ తీసుకురావడానికి కొంచెం టైం పడుతుంది. సో దాని మూలన అన్నీ ఒక దగ్గర పెట్టడము, అంటే నెట్ లేదు కదా, డైరెక్ట్ సన్లైట్ పడితే హ్యాంగింగ్స్ అనేవి తొందరగా డ్రై అయిపోతాయి. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ సన్లైట్ పడకుండా ఈ నెట్ ఉండడం వల్ల నార్మల్ సన్లైట్ పడేదానికి దీనికి అంటే ఏం డిఫరెన్స్ ఉంటుంది? చాలా ఉంటుంది. మనం అంబ్రెల్లా యూజ్ చేసుకుంటే మనకి ఎలా ట్యాన్ అవ్వకుండా ఉంటాం, సేమ్ మొక్కలకి కూడా అలాగే అంతే. సో ఇది వచ్చేసి ఎర్ర బచ్చల కూర. అవును, ఇది వచ్చేసి నేతి బీరకాయ. మీకు ఇది
ఎక్కువ కార్తీక మాసంలో ఎక్కువ కనిపిస్తుంది నేతి బీరకాయలు. కార్తీక మాసంలో అవును, కార్తీక మాసంలో ఎక్కువ తింటారు అండ్ మంచిది అంటారు కూడా. కానీ నా గార్డెన్లో అయితే 365 డేస్ ఉంటుంది. ఓకే. ఓకే శ్రవంతి గారు, ఇంత మంచి బ్యూటిఫుల్ గార్డెన్ గురించి, అలాగే మీరు 9 ఇయర్స్ నుంచి మీకున్న ఎక్స్పీరియన్స్ గురించి అన్ని విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. హెచ్ఎం టీవీ వాళ్ళకి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు. సో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో చిన్నగా స్టార్ట్ చేసి, ఇంత పెద్దగా కాకపోయినా చిన్నగా స్టార్ట్ చేసి ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇవాల్టి శ్రవంతి గారి బ్యూటిఫుల్ టెర్రస్ గార్డెన్ విశేషాలను. మరొక ఎపిసోడ్లో మరొక అందమైన టెర్రస్ గార్డెన్తో మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.